నమస్తే, నేను విజయారెడ్డి. మనతో ఉన్నారు శేఖర్ భాష. సో ప్రతి ఛానల్లో కూడా మీరు ప్రతి సబ్జెక్టు విన్నారు. సరే, కొన్ని సబ్జెక్టులు ఏమైనా డీవియేట్ అయినాయా? దీనికి ఏమైనా ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉందా? ఇలాగానే ఆమె ఒక సైడు, ఈయన ఒక సైడు, అసలు వ్యక్తి మాత్రం ఎక్కడో ఉన్నాడు, ఈ ఇద్దరి మధ్యలో ఫైట్ జరుగుతుంది. సో ఇది ఏమన్నా ఫుల్ స్టాప్ పడుతుందా లేదా? సరే, ఒకసారి డీప్ డిస్కషన్లోకి వెళ్దాం. హాయ్ శేఖర్ భాష. హాయ్ హాయ్ అండి. ఏందయ్యా, ఎందుకయ్యా మీకు ఇంత కష్టము? అడుగుతున్నాను. అంటే నాకైతే మిమ్మల్ని స్క్రీన్ మీద చూస్తున్న వాళ్ళేమో, కానీ మిమ్మల్ని చూస్తే లిటరల్గా తిరిగి 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 పేపర్లు పెట్టుకొని కొన్ని పాయింట్లు మీరు అంటున్నారు. ఒక రాజ్ తరుణే కాదు, ఒక మొగాళ్ళ సంఘం అన్నారు, ఏమన్నారు, చాలా జరిగినాయి కదా. ఫస్ట్ థింగ్, రాజ్ తరుణ్ ఎక్కడో దాక్కొని శేఖర్ భాషకు ఎందుకు ఇంత తెలంగాణలో గర్జంటారు? ఏం అవసరం ఫస్ట్ చెప్పండి నాకు. అది లేదు, నాకు అవసరమే లేదమ్మా. యాక్చువల్గా నిజంగా అవసరం లేదు. సో ఇవాళ కూడా మీరు పిలిస్తేనే నేను వచ్చాను, అదే చెప్తున్నా. ఇలా ఫ్రెండ్స్ ఉన్నారు చాలా చోట్ల. 18 ఏళ్ళగా నాటుకున్న ఈ వృక్షానికి వేళ్ళు ఎక్కడెక్కడో ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఫోన్ చేసి రా 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 అని అంటేనే నేను వెళ్తున్నాను తప్ప నేను ఇంకా నా అంతటికి నేనుగా వెళ్ళడం లేదు. శేఖర్, వెళ్ళటం మామూలు కాదు. మీరు దానికి సంబంధించిన లోతైన పేపర్లు, డాక్యుమెంట్స్ అన్నీ సంపాదించి చిన్న చితక పెద్ద ఛానల్స్ అనకుండా తిరుగుతున్నారంటే దీని వెనక ఒక మోటివ్ ఉంటుంది. ఏంటని చెప్పాలి. ఇది సంపాదించడం వెనక రాజ్ తరుణ్ నిర్దోషి అని నేను బలంగా నమ్మడం వల్ల అతని కేసుకి హెల్ప్ అవడం కోసం సేకరించే డాక్యుమెంట్స్ అది నేను మామూలుగా లీగల్ వాళ్ళకి ఇవ్వడానికి పనికొస్తాయి. ఈ పని నేను రాజ్ తరుణ్కి కాకుండా ఇంతకుముందు కూడా నా కోసం ఎవరైనా సరే ఇలా వచ్చి అయ్యా నన్ను ఒక అమ్మాయి వేధిస్తుంది, ఇట్లా నేను అమాయకుడిని అంటే నేను వెరిఫై చేసి నిజంగానే పాపం వీడి అమాయకుడు, ఈ అమ్మాయి నిజంగానే వీడిని బలిపోసం చేస్తుంది అని నేను కనుక భావిస్తే వాడికి హెల్ప్ చేస్తాను. కొంతమంది వీడే తేడాగా ఉన్నాడంటే వీడిని నేను ఎంకరేజ్ చేయను. ఇంతకుముందు ఎప్పుడు రాలేదు కదా, మీరు ఇదే ఫస్ట్ టైం ఇంత గట్టిగా మీరు మీడియా ముందుకు వచ్చి ఒక రాజ్ తరుణ్ కాబట్టే మీరు పిలిచారమ్మా. అదే సుబ్బారావు అప్పారావు అయితే మీరు పిలవరు కదా. ఏ కేసు అని వచ్చిరా మీరు ఇంతవరకు మీడియాకు? మీది మాత్రం వచ్చిరు, మీది కాకుండా వేరే వాళ్ళు ఎవరిదైనా వచ్చిరా? అదే అమ్మా, వీళ్ళందరూ ఎలా ఉంటారంటే పాయింట్ మీడియాకి రావడం కాదు, కేసు నుంచి బయటపడము లేదు, అవతల వాళ్ళ మీద కేసు పెట్టడం. దానికి మనం మీడియాకి రావాల్సిన పని ఏంటి? లీగల్ సిస్టమ్తో ఫైట్ చేస్తే సరిపోతుంది. నేనేం చేస్తాను, వాళ్ళకి సంబంధించిన ఎఫ్ఐఆర్లు ఇవన్నీ చదివి ఎక్కడెక్కడ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ పట్టుకొని ఓకే ఈ పాయింట్లో నువ్వు ఇట్లా చేయొచ్చు, ఈ పాయింట్లో నువ్వు ఇలా చేయొచ్చు, ఇది తప్పుడు సెక్షను, ఇది తప్పుడు కేసు పెట్టారు నీ మీద అని చెప్పి వాళ్ళకి అడ్వైస్ ఇచ్చి వాళ్ళని పంపించేస్తాం. అది నేను చేస్తున్న సర్వీస్, అంతే తప్ప వాళ్ళని తీసుకెళ్ళి మీడియాలో కూర్చోపెట్టడం అనేది నా పాయింటే కాదు. నా ఫైట్ అల్లా ఇలా మగాళ్ళ మీద పెట్టే తప్పుడు కేసులని ఆపడమే. సో దీనికోసం నేను చేస్తున్న దాంట్లో ఒకానొక సందర్భంలో రాజ్ తరుణ్ ఇన్వాల్వ్ అయినప్పుడు నేను ఊరికే మీడియాకి బయట ఇవ్వడానికి ఒక అతను పిలిచినప్పుడు నేను ఎట్లాగో ఇవన్నీ వెరిఫై చేస్తాను కాబట్టి నాకు దాన్ని ఏమంటారు ఆ పరిశీలన ఇవన్నీ నాకు అలవాటు అయిపోయినాయి కాబట్టి నేను చూసి ఇదని చెప్పాను. అది ఒకసారి దెబ్బతో వైరల్ అయ్యి ఇంకా మాకు చెప్పండి అన్నప్పుడు నేను ఇంకా దాని ఏంటంటే నేను ఒకసారి వదిలేయకుండా నేను చెప్పినప్పుడు వాళ్ళే దానికి కౌంటర్ చేస్తూ, అంటే మన దిలీప్ శంకర అండ్ అమ్మాయి లావణ్య గారు వాళ్ళు కొన్ని చెప్తూ వస్తున్నారనమాట. లేదండి ఇది కాదండి, మాది కాదండి, ఇలా చెప్తున్నప్పుడు నేను ఇంకా వెరిఫై చేసుకుంటున్నాను కాదా అవునా ఇంకా ఏమున్నాయి అని చెప్పి చేస్తూ ఉన్నప్పుడు ఇంకా రోజు రోజుకి ఇది ఎవాల్వ్ అవుతుంది కేసు. జస్ట్ మామూలుగా నాకు ఇది ఏం కేసు అని తెలిసింది ఫస్ట్, ఆ అమ్మాయికి అబ్బాయికి పడదు, ఏదో మొత్తానికి అయినా బలవంతంగా అతను అట్టి పెట్టుకోవడం కోసం ఈ అమ్మాయి చచ్చినట్టు రావాల్సిందే అన్నట్టుగా బెదిరిస్తుందని నేను ఫస్ట్ ఆ కోణంలోనే చూసా. తర్వాత దీంట్లో డ్రగ్స్ యాంగిల్ ఉంది, ఇవన్నీ కూడా నాకు మెల్లమెల్లగా ఎవాల్వ్ అవుతుంది. ఫస్ట్ డే లేదు నాకు, సెకండ్ డే థర్డ్ డే ఇలా ఎవాల్వ్ అవుతాయి. ఏంటేంటో కనెక్షన్స్ ఎక్కడెక్కడి నుంచో వస్తున్నాయి నాకు ఇవన్నీ చూస్తే. అలా అంత ఎవాల్వ్ అయింది. ఈ రోజున ఏకంగా నా మీదే తప్పుడు కేసులు పెట్టే స్టేజ్కి వచ్చేసింది. కానీ మిమ్మల్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది చెప్పాలా? నిజంగా ఎవరికైనా సరే మీకు సపోర్ట్ చేసేవాళ్ళు మీకున్నారు. నాకు ఇక్కడ ఉమెనా మెన్నా అనేది కాదు, కానీ ఫిజికల్గా రాజ్ తరుణ్ లేడు, కానీ ఆయన ఆత్మ మీలో ప్రవేశించినట్టుగా మాట్లాడుతున్నారు. ఇది నిజంగా ఎందుకంటే నాట్ ఈజీ. మీరు ఇంతగా కరెక్టే, మీరు మళ్ళీ ఒక మాట మాట్లాడతారు, నాకు పురుషుల మీద అక్రమ కేసులు పెడుతున్నారు అనేది. కానీ రాజ్ సరే ఎంత హీరో కానీ ఏది కానీ ఈరోజు మీడియా ముందుకు రాకుండా ఒక్కరోజు వచ్చిపోయిన తర్వాత ఆ రోజు నుంచి శేఖర్ భాష ఒక యుద్ధంలాగా తీసుకున్నాడు, దీన్ని ఒక యజ్ఞంలాగా తీసుకొని ఈరోజు మీరు నాకు ఫిజికల్గానే కనిపిస్తున్నారు మీరు, కానీ ఆయన ఆత్మ ఎక్కడో ఉన్నా మీలో చేపిస్తుంది అనడానికి కాదు అనడానికి ఏమన్నా కారణం నిజంగా చెప్పండి. చెప్తా మనస్ఫూర్తిగా అమ్మా, మనస్ఫూర్తిగా చెప్తా, ఒట్టేసి చెప్తా. ఈ కారణం లావణ్యకి కూడా తెలుసు నేను ఎందుకు చేస్తున్నాను. ఎందుకంటే ఆవిడికి ఆ కారణం తెలిసింది కూడా రీసెంట్గానే. నేను ఎందుకు ఇంత సీరియస్గా తీసుకొని చేస్తున్నాను ఎందుకంటే ఆవిడ చేసే అదరగాండం, ఆవిడ చేసే అరాచకం
ఇవన్నీ కూడా నా జీవితంలో నేను అనుభవించి, అంటే రాధిక 1 రాధిక 2 అంటారు చూసారా, అలా అదే టైప్లో అదే మోడస్ ఆఫ్ ఆపరండి అదే టైప్లో ఒక అమ్మాయిని నేను చూసి అది రిలేట్ చేసుకొని నేను పడ్డ కష్టం ఇంకొకటి పడకూడదు అని నేను ముందుకొచ్చి చేస్తున్న పోరాటంలో ఉన్నాను. కాబట్టి నేనే రాజ్ తరుణ్ అని ఫీల్ అవుతున్నాను గ్యారంటీగా. అంటే నేను పడ్డ కష్టం అతను పడకూడదు అంతే తప్ప రాజ్ తరుణ్ హీరోనో రాజ్ తరుణ్ ఫ్రెండ్ అనో కదా, ఎవరున్నా ఆ ప్లేస్లో ఇలాగే జరిగితే అరే నేను ఇంత బాధపడ్డాను కదా పాపం వాడు ఎంత బాధపడుంటాడని వాడిని నేనుగా ఫీల్ అవుతున్నాను. నేను అందుకనే ఇంత గట్టిగా రాగలుగుతున్నాను. శేఖర్, ఒకటి లాజిక్ మాట్లాడదాం. ఇప్పుడు మీ దగ్గర ఒక ప్రూఫ్ ఉంది. మీరు ఏమంటున్నారు, వాళ్ళు ఒకవేళ పెళ్లి చేసుకొని లివింగ్ రిలేషన్లో ఉండని ఆయనతో వండుకుంటూ మళ్ళీ 2021లో మస్తాన్ సాయి అనే విషయం మీరు చెప్పేసారు. ఇది ఆ పాయింట్ని మీరు ఇప్పుడు గట్టిగా పట్టుకున్నారు. ఏడికి పోయినా కూడా ఈ కేసు చెల్లదు అనేసి మీరు కూడా చెప్తున్నారు. రెండోది ఆమె విల్లా కొట్టేయాలనుకుంటుంది కానీ ఇదంతా కాదు అనే పాయింట్ కూడా మీరు చెప్పుకుంటూ వచ్చారు. కానీ అమ్మా నేను చెప్పిన విల్లా కొట్టేయాలి అనుకుంటోంది అనేది నేను ఆ అమ్మాయి మా ఫోన్ చేసినప్పుడు నేను అన్న మాట, అది కొట్టేయాలా లేదా అనేది పక్కన పెడితే దానికన్నా మించిన పెద్ద మోటివ్ నాకు మెల్లగా అంటే నా ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. అమ్మాయి విల్లా కొట్టేయడానికో లేకపోతే డ్రగ్స్ కేసు నుంచి తప్పించుకోవడానికో ఇలా రకరకాల కారణాలు ఉన్నాయని చెప్పి నేను విశ్లేషించుకున్నా ఫస్ట్. ఎందుకంటే ఆవిడ ఫస్ట్ డ్రగ్ కేసులో ఇన్వాల్వ్ అయింది, అది దాంట్లో శిక్ష పడితే ఒక 10 ఏళ్ళ దాకా పడే అవకాశం, దీని నుంచి తప్పించుకోవాలంటే ఏదో ప్లాన్ వేసింది, రాజ్ తరుణ్ నన్ను ఇరికిచ్చాడు ఇలాంటివని అనుకున్నాను. అది నిజమో కాదో కానీ అన్నింటికన్నా పెద్ద రీజన్ వీటన్ని ఉండొచ్చు, ఇది కారణమై ఉండొచ్చు, ఇల్లు కూడా కారణమై ఉండొచ్చు, ఇవన్నీ కారణాలతో పాటు వీటన్నిటికన్నా అతిపెద్ద రీజన్ ఆవిడ్ని ప్రపంచంలో రాజ్ తరుణ్ తప్ప ఎవ్వడూ భరించలేడు అనేది అస్సలు సిసలైన సత్యం. లావణ్యను కూడా మీరు గుండె మీద చేసుకొని చెప్పమనండి, ఎవ్వడు. ఎందుకంటే ఈవిడ పూర్వాశ్రమంలో అంటే ప్రతి ఒక్కరికి పాస్ట్ హిస్టరీ ఉంటుంది. ఆవిడ నా పాస్ట్ హిస్టరీ తోడుతోంది, ఇంతకుముందు వీడికి 12 ఏళ్ల క్రితం ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండింది, ఇలా ఏవో చెప్తుంది. నేను అవన్నీ తోడి అవన్నీ చూసాను, అన్నీ చూశాను. కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు నాకు బయట పెట్టే ఉద్దేశం లేదు. కానీ ఎవరికైనా ఉండొచ్చు. అయితే నేననేది ఏంటంటే ఎవ్వరు కూడా ఆవిడ్ని భరించలేకపోయారు. 3 నెలలు 4 నెలలు అమ్మ ఇంకా చాలామంది నీతో ఫ్రెండ్షిప్ చేయలేను, నా వల్ల కాదు అని చెప్పి అలా 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 మూవ్ అని అవుతావు. ఆఖరికి ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో రాజ్ తరుణ్తో చాలా రోజులు 3 ఏళ్ళు ఉన్న టైంలో కూడా, అంటే 3 నెలలు కాకుండా 3 ఏళ్ళు రాజ్ తరుణ్తో ఉన్న టైంలో రాజ్ తరుణ్తో కూడా బ్రేకప్ అయిపోయి ఆవిడంతటికి ఆవిడే. ఎందుకంటే అప్పుడు మనకి అర్థం అవుతున్నది ఏంటంటే ఆ డ్రగ్స్ నేపథ్యం అప్పుడే స్టార్ట్ అయింది. 2017లో ఆ చింటూ అనే అబ్బాయి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత వాళ్ళతో సేమ్ ఇదే ట్రీట్మెంట్, అంటే ఫ్రెండ్ అయినా లేకపోతే బాయ్ ఫ్రెండ్ అయినా ఆవిడ దగ్గర బేసికలీ బూతులు అనేది ప్రవాహంలో వస్తుంటాయి అనమాట. సరే చిన్న చితక బూతులు సహిస్తారు, కానీ అమ్మతో అక్రమ సంబంధం అంత కట్టడం, అమ్మ ఎంతమందితో మీ అమ్మ ఎంతమందితో సంసారం చేస్తున్నప్పుడు ఇట్లాంటివంటే మగాడు తట్టుకోలేదు. నువ్వు 4 కొట్టు, నన్ను పొడువు, నేను తట్టుకుంటా. కానీ ఇలాంటివంటే అప్పుడు ఏమవుతుందంటే తిరిగి కొట్టేస్తారు మగాడు. అయ్యో కంప్లీట్ చేయను నేను. ఇది అయినప్పుడు వాడు ఎట్టాగొట్టో వదిలించుకోవాలనుకున్నాడు చింటూ. సరే మస్తాన్ సాయి వచ్చాడు, మస్తాన్ సాయికి ఇప్పుడు పరిచయం చేశాడు, మస్తాన్ సాయితో వెళ్ళింది అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇట్లా మస్తాన్ సాయితో కూడా కొన్నాళ్ళ తర్వాత మస్తాన్ సాయిని కూడా ఇదే రేంజ్లో బూతులు తిట్టు ఉంటుంది వాళ్ళ అమ్మని. అట్లా వాడు ఊరుకోకుండా 4 పీకుంటాడు. కానీ ఇదే బూతులు గత 3 ఏళ్ళుగా రాజ్ తరుణ్ తిడుతున్నా కూడా కుక్కలాగా పడున్నాడు తప్ప ఏ రోజు తిరగబడి ఒక్కసారి కూడా కొట్టలేదు. ఇన్ఫ్యాక్ట్ మస్తాన్ సాయితో కింద ఈ బ్యాచ్ని వేసుకొని అల్లరి చేస్తూ వాళ్ళని బూతులు తిట్టుంటే వాళ్ళు వీడిని కొడుతుంటే ఆడపిల్లబయ్యా కొట్టకపోయా అని చెప్పేంత సంస్కారవంతమైన మనిషి రాజ్ తరుణ్. సో ఈవిడికి ఏమర్థమైందంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా నేను బూతులు తిడితే భరించట్లేదు, కొడుతున్నాడు తిడుతున్నాడు, ఏదో రకంగా నన్ను వదిలించుకోవడానికి నా డ్రగ్స్ ఇన్ఫర్మేషనే చింటుగాడు ఈ A1 ఎవరైతే ఉన్నాడో పోలీసులకి ఇచ్చి నన్ను పట్టించాడు, వీళ్ళందరూ చేస్తున్నారు. కానీ ఇంత దీంట్లో కూడా ఇంత అరాచకం చేస్తున్నా, అతని ఫ్లాట్లో ఉంటూ వేరే వాళ్ళని తెచ్చుకుని అతను ముందే ఉన్నా కూడా నన్ను భరించాడే, వీడిలాంటి మహానుభావుడు ప్రపంచంలో ఇంకొకటి దొరకడు నాకు, వీడి పోతే నా జీవితంలో ఇంకెవ్వడు నన్ను భరించడు అని చెప్పి ఫస్ట్ పాయింట్ అనమాట. ఈ డ్రగ్స్ ఇవన్నీ కాదు, రాజ్ తరుణ్ లేకపోతే నాకు జీవితం లేదు. నిజమే, మరి అంత అనుకున్నప్పుడు అతను అంత బాధ పెట్టకూడదు కదా. నేను అది అస్సలు పాయింట్ అమ్మా, అన్నిటికంటే చాలా పెద్ద పాయింట్. నిన్న ఇది నాకు మెల్లమెల్లగా ఈ పాయింట్ నేను ఇప్పటిదాకా ఎవరి ఇంటర్వ్యూలో చెప్పాల, ఫస్ట్ టైం మీకే చెప్తున్నా. ఇది అస్సలు సిసలైన కారణం, మొత్తం ఇన్వెస్టిగేషన్లో నాకు అతిపెద్ద కారణం. మిగతా అన్నీ కూడా కారణాలు అయి ఉండొచ్చు, ఇల్లు కారణం అయి ఉండొచ్చు, ఆర్ ఎల్స్ డ్రగ్స్ కేసు నుంచి ఇదొక బయటపడడానికి ఇదొక విండోలాగా వెతుక్కొని ఉండొచ్చు. కానీ
ఇది చాలా పెద్ద కారణం. అట్లాంటి మహాభావుడు బుద్ధుడు అని చెప్పాలి, ఎందుకంటే లిటరల్లీ పచ్చి బుద్ధులు కొడుతోంది. కానీ శేఖర్, ఎక్కడో కేసు అసలు విషయం నుంచి ఈ జరుగుతున్న ఓవరాల్ పరిణామాలు చూస్తుంటే నిజంగానే విషయం ఏదో ఉంది, జరగాల్సింది ఇంకోటి జరుగుతుందా అనిపిస్తుంది. ఎందుకు అంటే మీరు 17 నుంచి అంటున్నారు, రాజ్ కూడా ఫస్ట్ టైం మీడియా ముందుకు వచ్చినప్పుడు అమ్మాయికి 2017 నుంచి డ్రగ్స్ పెడ్లర్ ఆర్ కన్జ్యూమర్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్ నీకు తెలిసి ఆమె అరెస్ట్ అయింది ఎప్పుడు? ఆమె అరెస్ట్ అయింది వరలక్ష్మి కేసు 10 నెలల క్రితం కదా, అంటే ఆల్మోస్ట్ 23. 17లో ఆమె కన్జ్యూమ్ చేస్తుంటే ఐదర్ కన్జ్యూమర్ అమ్ముతురు నీకు తెలుసు, అమ్మాయి డ్రగ్స్ తీసుకుంటుందని తెలిసి 15 కాదు 17 అదే 17th 2017 నుంచి ఇన్ని రోజులు ఆ అమ్మాయి అరెస్ట్ అయ్యేంత వరకు అసలు ఎందుకు ల్యాగ్ అయింది? రాజ్ తరుణ్కి బాధ్యత లేదా? పోలీసులకు చెప్పాల్సిన తెలిసి ఎందుకు చెప్పలేదు అనేది నేను అడుగుతున్న క్వశ్చన్. వీటన్నిటికీ ఆన్సర్ అమ్మా, మీరు క్షుణ్ణంగా ఆ ఆడియో వింటే ఆవిడ ఏ రేంజ్లో అంటే నీ కెరీర్ని సర్వనాశనం చేస్తా, నేను బయటికి వెళ్తా, నాగార్జున ముందు పంచాయతీ పెడతా, నాసావరంగా ప్రొడ్యూసర్ ముందు పంచాయతీ పెడతా, నన్ను అరాచకం చేసామని చెప్తా, నీకు రోజు లేకుండా చేస్తా. కెరియర్ కోసం సమాజాన్ని పాడు చేస్తారా తెలిసి కూడా శేఖర్, అది ఎంతవరకు సమంజసం? 17 అని అంటే ఎంత నష్టపోతుంది చెప్పు సొసైటీ? నటి మీద మందు మీరు తాగండి, తన్నుకోండి, పగలగొట్టుకోండి, పొడుచుకోండి, మీ ఇద్దరికి సమస్య. కానీ నీ ఇంట్లో నీ ప్రీమియం విల్లాలో నీ ఇంట్లో జరుగుతుందని నువ్వే చెప్పినప్పుడు నువ్వు చెప్పకుండా నీ కెరియర్ కోసం చూసుకుంటే ఇంతకాలం దాన్ని దాచిపెట్టిన తప్పు రాస్తారుంది లేదంటవా? మీకు అస్సలు అర్థమే కావట్లేదమ్మా. మీకు ఆ అమ్మాయితో మీరు ఆ బతికితే ఒక్క 2-3 రోజులు ఎవ్వడు ఏమి చేయలేడు, ఇంపాసిబుల్. ఎట్లాంటి వాడదాన్ని సరే వాళ్ళ గుట్టుమట్లు అన్నీ తెలుసుకొని రెడీగా పెట్టుకుంటుంది. నువ్వు వెళ్ళి కేసు పెట్టావా, నీ సంగతి చూస్తా, నీ ఫోటోలు లీక్ చేస్తా, మన ఫోటోలు లీక్ చేస్తా, బ్లాక్మెయిల్ ప్రతి దానికే ఆవిడకి చెక్ పెడుతుంది, ఎప్పటికైనా సరే చెక్ పెడుతుంది. 6 సంవత్సరాలు దాచిపెట్టారు శేఖర్, అది ఆ దందా 6 సంవత్సరాలు దాచిపెట్టిరు. తీసుకోవడం కావచ్చు, అమ్మడం కావచ్చు, 6 సంవత్సరాలు దాచిపెట్టి ఈరోజు వీళ్ళిద్దరి ఇష్యూలో అమ్మడం అనేది మనకి కరెక్ట్గా దొరుకుతున్న విషయం ప్రకారం 5 నెలల క్రితం. కానీ 6 సంవత్సరాలు ఆయన మీ తీసుకోవడం అనేది అదే 2017 అని మీరు చెప్పారు, 2017 అని రాజ్ తరుణ్ చెప్పినప్పుడు 2017 అని చెప్పడానికి కూడా రాజ్ తరుణ్ చెప్పడం వేరు. అండ్ ఇంకో రకంగా ప్రూవ్ అవుతున్న విషయం ఏంటంటే ఈ కేసు ఏదైతే ఉందో దాంట్లో ఆవిడిచ్చిన కన్ఫెషన్లో నాకు చింటూ అనే వ్యక్తి ఎవరైతే A1 ఉన్నాడో డ్రగ్ పెడ్లర్, అతను ఎప్పటి నుంచో డ్రగ్ పెడ్లరు, అతను నాకు 2017లో ఒక షార్ట్ ఫిల్మ్లో పరిచయం అని చెప్పింది. సో డ్రగ్ పెడ్లర్ పరిచయం అయ్యాడు కాబట్టి అప్పుడే మెల్లగా నాకు అలవాటు అయింది డ్రగ్స్ తీసుకోవడం. కానీ ఈ రోజున పెడలింగ్ చేస్తున్నాం అంటే ఇప్పటి నుంచి ఎన్ని నెలల ముందు చేస్తుందో అనేది అక్కడ కనబడాల కన్ఫెషన్లో. బట్ దట్ వాస్ ద కేస్. కానీ ఆ అమ్మాయి ఒక మాట కూడా చెప్పింది, ఏమన్నది తెలుసా? మెల్లగా అన్ని విషయాలు బయటకు వస్తాయన్నది. ఇవన్నీ పక్కన పెడదాం, రాజ్ తరుణ్ ఆమెతో ఉన్నాడు, పైసలు ఇచ్చింది, ఇవన్నీ పెడదాం. నేనైతే కథ దీని చుట్టూ తిప్పుతున్నా. ఒకవేళ ఆ అమ్మాయి దగ్గర వీళ్ళు కూడా కలిసి చేపించారేమో, ఇంక్లూడింగ్ రాజ్ తరుణ్ కావచ్చు, రాజ్ తరుణ్ మేనేజర్ కావచ్చు, ఇంకెవరన్నా దానికి సంబంధించిన సాక్ష్యాలు ఏమైనా ఉండే అవకాశం కూడా ఉండొచ్చు కదా. కరెక్ట్ అమ్మ, మీరే ఇలా ఆలోచిస్తుంటే ఎన్నేళ్ల అనుభవం ఉన్న మన SOT వాళ్ళు, నార్కో వాళ్ళు ఇంకెంత తెలివిగా ఉంటారు? వాళ్ళకి తెలియదు అంటారా ఇవన్నీ? ఫస్ట్ ఏ రోజైతే ఆవిడ దొరికిందో ఆ రోజే ఆవిడ ఫోన్ తీసుకొని ఈ కాంటాక్ట్లో ఆవిడ ఫ్రీక్వెంట్లీ ఎవరిని కాంటాక్ట్ అవుతుందని చూస్తారు. ఫస్ట్ కనిపించే పేరు రాజ్ తరుణ్. ఒక్కవేళ కనుక నిజంగా కనెక్షన్ ఉంటే పెద్ద వాళ్ళని లోపలేసిన వీళ్ళు, మీరు లాస్ట్ ఇయర్ చూసింటారు కదా ఎంత పెద్దవాళ్ళు, ఎవరిని వేయలేదండి అక్కడ, వేయడం కాదు వదిలేశారు. కనీసం రాజ్ తరుణ్ పిలిపించడం కూడా లేదు. ఎందుకు అనుకుంటున్నారు? తీగ లాగితే డొంకంత కదిలినట్టు దీని వెనకాల ఇంకెంత ఉందో కదా. కనీసం రాజ్ తరుణ్ పిలిపించడం కూడా లేదు కదా. అంటే మీరు ఏ రేంజ్ హీరోలను పిలిపించారో గుర్తుంది కదా మీకు. రాజ్ తరుణ్ ఏమన్నా ఆ రేంజ్ హీరో కూడా కాదు కదా చెప్పాలంటే. పిలిపించడం ఎంతసేపు ఇంత పని, కానీ ఆ మనిషి మీద ఏ రకమైన లేదు, పట్టుకోలేకపోయారు వాళ్ళు. అందుకనే తెలిసి నీకు ఎందుకు చెప్పలేదనే విషయాన్ని ఈమె అరెస్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకు అడగరు? అడిగినప్పుడు భయ్యా నా గతి ఇది, మీకేం చెప్పమంటారు అని చెప్పి ఈ వీడియోలో లేకపోతే ఈ అదరగానో ఇవన్నీ కూడా చూపించుంటాడు. సరే అయితే నువ్వు మాకు పని చేయి, నువ్వు నిజంగానే శుద్ధపోసమని ప్రూవ్ చేసుకోవాలనుకుంటే రేపు ఆ అమ్మాయి ఎప్పుడైనా సరే ఇట్లా ఎక్కువ తీసుకొస్తుంటే మాకు చెప్పు అని చెప్పుంటారు. సరే అని ఉంటాడు. మరి ఆయన చెప్పాడో లేదు, మరి అప్పటికీ ఆవిడ మీద ఉన్న ప్రేమతోనో లేకపోతే ఏదైనా సరే ఎందుకులే ఫ్రెండ్ అనుకున్నా పట్టించడం దేనికని ఆ సాఫ్ట్ కార్నర్తో వదిలాడో
లేకపోతే నిజంగా చెప్పాడో ఇవన్నీ కూడా రాస్తూనే మనకు చెప్పాలి. బట్ మనకి వస్తున్న ఇన్ఫర్మేషన్ అంటే చింటూ ఎవరైతే ఉన్నాడో ఆ అబ్బాయే ఈ అమ్మాయి దగ్గర డ్రగ్స్ ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ పోలీస్కి అందిస్తే ఈవిడ ఢిల్లీ నుంచి, అమెరికా నుంచి ఢిల్లీ వచ్చింది. ఢిల్లీలో వారం రోజులు ఉంది. ఢిల్లీలో వారం రోజులు ఉన్న తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ట్రైన్లో వచ్చింది, ఫ్లైట్లో రాకుండా. ఎందుకు మేబీ కుక్క ప్రాబ్లం ఏదో అని చెప్పింది. బట్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి రైల్వే స్టేషన్లో దిగినప్పుడు అక్కడ పోలీసులు ఆపారు. అక్కడ ఆల్రెడీ వస్తుందని తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్ళారు. వెళ్ళి ఆవిడని అక్కడే అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు. అయితే అక్కడ వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే, ఈ మన లాయర్ గారు అండ్ ఈవిడ క్లెయిమ్ చేస్తున్నది ఏంటంటే, అక్కడ పట్టుకుంటే అక్కడే చూపించాలి కదా నాకు డ్రగ్స్, ఎక్కడో తీసుకెళ్ళి అక్కడ పట్టుకున్నట్టుగా రాసి అక్కడ డ్రగ్స్ ఉన్నాయని చూపిస్తారేంటి అని వాళ్ళ వాదన. మీకు అర్థమైందా? సో ఆ వీడియో కూడా చూపించింది ఆవిడ. చూడండి చూడండి నేను నన్ను ఎంత అరాచకంగా, నన్ను బలవంతంగా ఎట్లా తీసుకెళ్లారో రైల్వే స్టేషన్ నుంచి అని చూపిస్తుంది. అయితే ఆ వీడియోని కొంచెం మనం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే, అక్కడ ఫస్ట్ వాళ్ళు మామూలుగానే వచ్చారు. అమ్మ మీ బ్యాగేజ్ చెక్ చేయాలి అన్నారు పోలీసులు. అన్నప్పుడు నో యూ కాంట్ డూ దట్, నాట్ దిస్ టైం, ఈ టైంలో కాదు. అంటే ఈ టైంలో కాదంటే వేరే టైంలో మీరు ఇంటికి వెళ్ళి అన్నీ తీసి పక్కన పెట్టిన తర్వాత వచ్చి చెక్ చేయాలా? కాదు కదా. మన ఎయిర్పోర్ట్కి వెళ్తాం, మన బ్యాగేజ్ చెక్ చేస్తారు కదా. హై చెక్ చేయకూడదు, మా అమ్మ నాన్న వస్తే చెక్ చేయాలి. మా అమ్మ నాన్న రావాలంది. ఏంటి చెక్ చేయాలంటే, మీ అమ్మ నాన్న వచ్చేదాకా బ్యాగేజ్ చెక్ చేయడానికి అమ్మ నాన్న రావడానికి, ఇప్పుడు నేను నిజంగానే శుద్ధపోసేది ఆ రోజు ఓపెన్ చేసి చూపించేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. సో కళ్యాణ్ దిలీప్ శంకర విషయానికి వస్తాను. ఇప్పుడు ఇది పోనీ అమ్మ ఒక విల్లా తప్పితే ఆడ పెద్ద ఆస్తిపాస్తులు ఏమీ లేవు, పోనీ 1000 కోట్లు లేవు, 100 కోట్లు లేవు. ఏదన్నా పెద్దగా వచ్చి ఏదో బలమై ఆయన అన్నాడు, ఎవరు ఇరికించారో ఈ అమ్మాయిని ఎవరు ఇరికించారో అనే మాటను ఆయన చెప్తూ, ఏదో బలమైన సాక్ష్యం లేకపోతే ఒక నీచమైన కేసు అయితే ఎవరు మీదేసుకోరు, ఏ అడ్వకేట్ కూడా దాన్ని టేకప్ చేయాలనుకోరు. పోనీ ఆయనకు పబ్లిసిటీ అవసరం అంటే అది కూడా అవసరం లేదు. ఏదో ఒక బలమైన సాక్ష్యం ఉంటుందని మీరు అనుకోవటం లేదా శేఖర్? అంటే బలమైన సాక్ష్యం ఇన్ ద సెన్స్ అంటే ఆ అమ్మాయిని వీళ్ళు ఇరికించిందో లేకపోతే వీళ్ళు ఎవరో కలిసి మీన్స్ ఇందులో రాస్తారనో లేకపోతే ఇంకెవరో వీళ్ళకి సంబంధించిన వ్యక్తి హస్తమో ఉండకపోదో ఏదో ఒక సాక్ష్యం ఉందని అనిపించట్లేదా? అంటే ఇప్పుడు ఈ 5 గ్రాములు ఈవిడికి ఎవరిచ్చారు అనేది తేలాలి, అలాగే ఈ 5 గ్రాములు ఈవిడి ఎవరికి ఇవ్వబోతోందనేది తేలాలి. ఓకే, ఇవి తేలకపోయినా 5 గ్రాములు నువ్వు క్యారీ చేయడం అనేది నేరం చట్టరీత్యా. దాని వెనక కూడా ఎవరో ఉంటారు, మళ్ళీ అది కూడా వెనక ఉన్న వాళ్ళని పట్టాలి, ఇటుపక్క ఉన్న వాళ్ళని కూడా పట్టాలి. ఓకే, ఇటుపక్క ఉన్న వాళ్ళు కన్జ్యూమర్స్ అయ్యారనుకోండి, వాళ్ళకి చిన్న దీంతో పోతుంది. కానీ అవతల పక్క ఉన్నవాడు చాలా పెద్దవాడు. ఇట్లా ఈ 5 గ్రాములు ఎంతమందికి ఇచ్చాడో వాడిని వాడు పెద్ద దాని ఏమంటారు పెద్ద పక్షి వాడు. సో వీడు ఢిల్లీలో ఉన్నాడా, లేకపోతే అమెరికాలో ఉన్నాడా, గోవాలో ఉన్నాడా, ఎక్కడున్నాడు అది మనము పట్టాలి. అది జనరల్లీ గోవా అనేది హెడ్ క్వార్టర్స్, అక్కడ బోల్డ్ అంతమంది ఉంటారు ఈ ఇచ్చేవాళ్ళు. ఇది ఎట్లాగో తేలుతుంది. దీనివల్ల నాకు తెలిసి అయితే ఇది ఒక పెద్ద ఇష్యూ ఒకటి దాగి ఉంది. ఎవరున్నారు ఇండస్ట్రీలో దాని ఒక్కళ్ళే కాదమ్మా, మీకు గోవాలో 100 మంది ఉంటారు ఇట్లాంటి వాళ్ళు. దానికి సంబంధించి రష్యన్స్, నైజీరియన్స్, జర్మన్స్, బోల్డ్ మంది ఉన్నారు. ఇక్కడ మనకు ఇప్పుడు ఇండస్ట్రీ లింక్ కనపడుతుంది. ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ 5 గ్రాములు ఉంటే తీసుకునే వాళ్ళు ఉంటారు తప్ప ఇచ్చేవాడు ఢిల్లీలో ఉన్నాడా, అమెరికాలో ఉన్నాడా, ఎక్కడున్నాడు, ఈ బ్యాగ్లోకి ఎట్టా వచ్చింది, ఇవి తెలుసుకోవాల్సిన విషయం. చిన్నవాడు ఎట్లా పరిచయం అయ్యాడు కూడా ఇక్కడ ఇంపార్టెంట్ చాలా ఉంటాయి పాయింట్స్. ఇప్పుడు పరిచయాలంటే ఇప్పుడు ఎక్కడ దొరుకుతుందని తెలిసిందనుకోండి, ఇప్పుడు సపోజ్ ఎవరికి పడితే వాడికి అది రాదు కదా. ఇప్పుడు మనకు వరలక్ష్మి టిఫిన్స్లో దొరుకుతుందని తెలిసిందనుకోండి, ఎవరికైనా వెళ్తాడు, అక్కడ ఏదో కోడ్ పడేదో ఉంటుంది. టిఫిన్ సెంటర్లో ఉన్న వాళ్ళు రాస్తాను కూడా ఎట్లాగో పరిచయం ఉన్నారు, కూసున్నారు, తాగిరు, అది వేరే విషయం. ఇంకొక పాయింట్ మిస్ చేసుకున్నారు. 2021లో ఏమో నాకు రాస్తారంతో ఉంటున్నాను అనుకుంటానే మరి ఆ మస్తాన్ సాయిని నేను చేసుకుంటాను, అతను రేప్ చేశాడు. 2021లో తనకు మంచి అవకాశం వచ్చింది. సరే ఆ అమ్మాయి మీరు అన్నట్టుగా చాలా చెప్పారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేసిరు, సరే అన్ని చెప్పారు మీరు ఆమె గురించి. అమ్మా ఒక్క మాట, ఆ మాట అనకండి. నేను ఆ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ చేయలే. ఆ అమ్మాయి రాసుకున్న కంప్లైంటే ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్, ఆ అమ్మాయే చేసుకుంది తప్ప నేను ఇవేమీ లేకుండా ఆ అమ్మాయి వాడితో తిరిగింది, ఈ అమ్మాయి వీడితో తిరిగింది అన్నాను అనుకో, అది నేను చేసినట్టు. కానీ ఆ అమ్మాయి రాసుకున్న కంప్లైంట్ తీసుకొచ్చి చూపిస్తే నేను అసాసినేషన్ చేసినట్టు కాదు కదమ్మా. ఆ అమ్మాయి రాసుకుంది, ఆ అమ్మాయి చేసుకుందా క్యారెక్టర్ అసాసినేషన్, అదే నేను అడుగుతాను. ఇప్పుడు ఆ అమ్మాయి క్లియర్ కట్గా వచ్చి ఈ కంప్లైంట్ ఉందనేది నిజం, ఇది ఆ అమ్మాయి పెట్టించిందనే నిజం. ఆ అమ్మాయి నా హ్యాండ్ రైటింగ్ కాదంటుంది, సంతకం అమ్మాయిదే కదా. ఇప్పుడు నువ్వేం చిన్నపిల్లవు కాదు, ఎవరైనా అడల్ట్. ఓకే, అంతా చేసేసిన తర్వాత వాడు చేయించాడు వీడు చేయించాడంటే మనం ఎలా తీసుకుంటాం దాన్ని? నువ్వు చేసిన దానికి రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకోవాలి.
అయిపోయిన తర్వాత చేసేదంతా చేసేసి ఇదిగో వాడు చేయించాడు వీడు చేయించాడని సక్సెస్ అయితే అంతా నాదే, ఫెయిల్యూర్ అయితే అంతా వాడి వల్ల, తప్పది. ఇంకోటి ఏంటంటే అక్కడ ఆ అమ్మాయి దగ్గర అమ్మాయిది నేను ఏమన్నానంటే అమ్మాయి అది కూడా పక్కన పెడతాం, ఓకే సార్. ఆ అమ్మాయి సిగ్నేచర్ చేసిన కరెక్ట్. సో ఆ అమ్మాయి సిగ్నేచర్ చేసిన ఆ కంప్లైంట్ని తీసుకొని ఒకటి మీద రేపు అని అటెంప్ట్, చిన్న విషయం కాదమ్మా, పెద్ద కేసు అది, చాలా పెద్ద కేసు. ఎంత పెద్ద కేసు అంటే ఒక ఐఐటి గ్రాడ్యుయేట్ వాడికి అమెరికా పోవడానికి కూడా ఆగిపోయింది ఆ కేసు వల్ల. 1.5 సంవత్సరం వాడు అమెరికా కూడా పోలేకపోయాడంట. ఇంతని దారుణం జరిగిన తర్వాత ఒకవేళ కనుక నువ్వు తప్పు చేసావని నీకు అనిపిస్తే, నీ వల్ల ఒకటి బాధపడుతున్నాడు అనిపిస్తే, ఇవాళ వచ్చేసి మీడియా ముఖంగా మస్తాన్ సాయి నేను సెటిల్ అయిపోయాం మాకేం లేదు అని చెప్తున్నావు కదా. మరి 1.5 సంవత్సరం వాడు సఫర్ అవుతుంటే నువ్వు ఒక్క నెల అయినా సరే, ఒక నెల లేకపోతే ఒక వారం తర్వాత వెళ్ళి సార్ అది ఏదో మేము కొట్టుకున్నాం సార్, ఏదో నేను తిట్టాను వాడు కొట్టాడు అది మేము సెటిల్ చేసుకున్నాం సార్ అని చెప్పేసి తీసుకోవడం అలా నేను చేయాలి కదా. ఇంత దారుణం జరుగుతుంటే అక్కడతో ఆగకుండా అది చెయ్యకపోగా అదే కేసు ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో మళ్ళీ పెట్టావు నువ్వు షీ టీమ్స్లో. సో అది ఏంటంటే చేసినంతకాలం వాడిని 1.5 సంవత్సరం పాటు నరకం చూపించి వాడికి నీ కేసులు తీసేయాలంటే ఇప్పుడు తీయాలి. సో ఈ అంతా చేసి ఇప్పుడు దీనికి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోను, ఈ కంప్లైంట్కి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోను, ఈ ఎఫ్ఐఆర్కి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోను, వీడి 1.5 సంవత్సరం జీవితం సంక్రమణకపోయిన దానికి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోనని ఇంత కూల్గా అనేస్తే మనందరం ఒక మాట కూడా అడగకుండా, నాకు చాలా బాధేస్తుంది ఆ విషయం. చాలా ఈజీగా తీసుకుంటున్నారు మీరు. ఒక మనిషి 1.5 సంవత్సర జీవితం, అది కూడా ఒక రేప్ ముద్రేసి వాడిని ఎంత దారుణంగా చూస్తారో ఆ సొసైటీ, మీరు చెప్పండి. దారుణం కాదా? ఇప్పుడు వచ్చి నాకేం సంబంధం లేదండి. కరెక్టే శేఖర్ భాషా గారు. 21లో రాజ్ తరుణ్కి ఈ అమ్మాయి గురించి కొన్ని సంవత్సరాల పాటు సఫర్ అయినారని మీరు చెప్తున్నారు. మీ వీడియోలు వినిపించినారు, సరే వీడియోలు చూపించినారు, ఆడియోలు వినిపించినారు, ఇంత జరిగింది కదా. ఎప్పటికైనా ఈ అమ్మాయితో నాకు సొసైటీలో ఖచ్చితంగా ఈ అమ్మాయితోటి నాకు పరువు పోతుంది అనేసి ఖచ్చితంగా మీకు ఒక పరువు ఎప్పుడో పోయిందమ్మా. నేను అదే ఆ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర పోయింది. పోయినప్పుడు మీరు ఏమంటారు, మీకు 21లో ఆ అమ్మాయి వేరే వాళ్ళ మీద రేప్ కేసు పెట్టినప్పుడు నన్ను రేప్ చేసిరు అనేసి నన్ను టార్చర్ చేస్తుండు, లేకపోతే ఆయన్ని పెళ్లి చేసుకోమని కేసు పెట్టినప్పుడు దాని ఆసరాగా చేసుకొని రాజ్ తరుణ్ ఆ రోజు ఎందుకు బయటపడలేకపోయిండు? ఈ రోజైనా బయటపడడానికి ఫస్ట్ లోపల ఉండాలి కదా. ఆయన బయటే ఉన్నాడు. ఆయన ఏదైనా కేసులో లోపల ఉంటే బయటపడతాడు, కానీ ఆవిడ వెళ్ళిపోయింది, ఆవిడ మాన ఉంటుంది. సరే, ఈయన బయటపడడానికి ఈయనేమో ఊబిలో ఉన్నాడా? లేడు కదా, బాగానే ఉన్నాడు కదా. ఇప్పుడు కేసులో ఉన్నాడు కాబట్టి బయటపడాలి, ఆరోపణలు ఉంది కాబట్టి బయటపడాలి. అప్పుడు ఏముందని బయటపడడానికి? నథింగ్ ఈజ్ దేర్. వెళ్ళిపోయింది, దే ఆర్ లివింగ్ హ్యాపీలీ. అమ్మాయి నేను బాగా వెళ్ళిపోయిన తను ఆ రోజు 4 years క్రితం కార్ యాక్సిడెంట్ విషయంలో ఆ పక్కన ఉన్నది లావణ్యనే కదా. మరి ఎట్లా మళ్ళీ కార్ ఎక్కించుకొని తిరిగినాడు ఇదే తిను? ఎవరు? రాస్తారు. కారు ఎక్కించుకోవడానికి ఏముందమ్మా? ఇప్పుడు వెళ్ళిపోయినాడు అని చెప్తున్నాడానికి మళ్ళీ నేను చెప్తున్నా, ఈ అమ్మాయి ఆ రోజు మొత్తం వార్తలు కూడా వచ్చినాయి, పేరుతో సహా వచ్చింది. అదే రాస్తారు గర్ల్ ఫ్రెండ్, సో లావణ్య అనే అమ్మాయి పక్కన ఉంది అనేసి. నీకు అంత కోపం ఉంది, ఆ అమ్మాయిని వదిలేసిపోయినాడు మళ్ళీ కార్లు వేసుకుని తిరగడం ఎందుకు అనేది ఒక పాయింట్ అయితే వస్తుందా రాదా? అమ్మా, ఇప్పుడు కొంతమంది ఎలా అంటే విడిపోయిన తర్వాత బాగా కుంచిత స్వభావం ఉన్నవాళ్ళు ఎలా అంటే, నువ్వు విడిపోయిన వాడితో నాశనం అయిపో అనుకునేవాడు ఉంటారు. నన్ను వదిలేసిపోతావరా, సరే కానీ నువ్వు ఎట్టా ఉంటావు చూస్తాను. వీడేమనుకుంటాడు, దొంగ మొక్కది నన్ను ఇచ్చేసింది, దీనికి కూడా ఇట్టాకే కావాలి, దీనికి నా విలువ తెలియాలి, నేను ఎంత బాగా చూసుకున్నా దీనికి వాడితో ఉంటే తెలుస్తుంది అని చెప్పి ఏడ్చేవాళ్ళు ఉంటారు. అలా కాకుండా కొంచెం బ్రాడ్ మైండెడ్ ఉండేవాళ్ళు, కొంచెం చేసేవాళ్ళు ఏంటంటే విడిపోయిన తర్వాత కూడా మన సెలబ్రిటీస్లో ఉండే గొప్పతనం అదే. చాలామంది కూడా విడిపోయిన తర్వాత కూడా హ్యాపీగా, నీ బతుకు నువ్వు హ్యాపీగా బతుకు, నా బతుకు నేను హ్యాపీగా బతుకుతాను, తర్వాత ఎప్పుడైనా కలిసినప్పుడు ఫ్రెండ్లీగా ఉందాం, ఇదే ఉంటుంది. ఇది మంచి సింబల్. దీన్ని కూడా మనం పోతద్దంలో పెట్టి వాళ్ళిద్దరు కారులో వెళ్తే సంసారం చేసినట్టు కాదు కదమ్మా, కారులో వెళ్తే రిలేషన్ ఉన్నట్టు కాదు కదా. కానీ అంటే తినని భరించలేకనే తన ఇల్లును కూడా వదిలేసిపోయాడు అనేది ఇక్కడ పాయింట్ కాబట్టి చెప్తున్నా. అది కాదమ్మా, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇల్లు వదిలేసిపోవడానికి ఇంకొక కారణం కూడా, ఈవిడికి ముద్ర వేసేశారు మన మీడియా మొత్తం కూడా రకరకాలుగా. అంటే 45 రోజులు చెంచల్గూడ జైల్లో ఉండొచ్చిన డ్రగ్ ఎడిక్ట్ అమ్మాయి, డ్రగ్ పెడలర్ అమ్మాయి అని అన్ని రకాలుగా రకరకాల టైటిల్స్ పెట్టి, రాత్రి సంగీతం పగలు సంగీతం రాత్రి భాగవతం ఇలా ఎవరికి తోచిన కవిత్వాలు వాడే చూపించాడు. ఇప్పుడు ఇంత అయిన తర్వాత ఒక డ్రగ్ పెడ్లరు నీతో ఉంటోంది అని తెలిస్తే రేపటి నుంచి నా పరిస్థితి ఏంటి అని ఆలోచించడా? నేను ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటిదాకా తెలియకుండానే ఇంత దీంట్లో ఉన్నాడు, ఇప్పుడు ఓపెన్ అయిపోయింది మొత్తం. ఒక డ్రగ్ పెడ్లర్తో రాజ్ తరుణ్ కలిసి ఉంటున్నాడు అనేది ఓపెన్గా సొసైటీకి మొత్తం తెలిసినప్పుడు ఆయన బాధ్యత వల్లే ఆవిడ పట్టుబడింది. అట్లని కాదు, నిజమైన వైఫ్ అయి ఉంటే తనని తెచ్చుకొని తనని మాక్సిమం మార్చుకునే ప్రయత్నము ఉంటే. కరెక్ట్, నిజమైన వైఫ్ కాదు కాబట్టి తెచ్చుకోలేదేమో. రెండోది, ఈమె
పోలీస్ స్టేషన్ల వరకు బయటకు వచ్చి ఈరోజు మీడియా వరకు రాకపోయి ఉంటే ఏంది ఈ కేసు పరిణామం ఒకసారి చెప్పు. వీళ్ళు అసలు బయటికి రాలేదు, ఆమె డ్రగ్స్ కేసులో ఇదైపోయింది, ఆమె ఏదో ఇంట్లో ఉంటుంది, నేను వస్తుండో పోతుండో అది వేరే విషయం, ఎట్లా ఉంటుండే అసలు ఈ ఇష్యూ ఇంతవరకు రాకపోయి ఉంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏముంటుండే? అంటే ఆ విల్లాలనే ఆమె ఉంటూ అది ఉండుంటే యాక్చువల్లీ ఆ విల్లాలో రాజధాని అయితే ఖచ్చితంగా ఉండేవాడు. ఆమె తిరిగి వచ్చిన తర్వాత ఉండేవాడు కాదు. ఒకవేళ ఈవిడ బయటికి రాకుండా ఉండుంటే రాజ్ తరుణ్ మేబీ ఏం చేసి ఉండేవాడు, ఫోన్లే పోతే పోయింది, ఆ విల్లా ఇచ్చేసి నేను ఎక్కడో ఏదో ఒక చోట ఎక్కడ మళ్ళీ జీవితంలో బతుకుంటే బలసా కమ్ముకుంటే ఏదో ఒకటి సంపాదించుకుంటాను అని చెప్పి, అంటే అంత భయం అమ్మాయి అంటే అతనికి, అంత భయం. ఎందుకంటే కెరీర్ నాశనం చేస్తుంది అని ఎంత ఇదిగా చెప్పిందో అంత ఇదిగా చేసి కూడా చూపించింది. వాళ్ళ మీడియా ముందుకు వచ్చి రచ్చ చేసి అందరు రకరకాల టైటిల్ పెట్టి. ఇప్పుడు నేను రాకపోతే రాజ్ తరుణ్ ఇమేజ్ ఎంత డ్యామేజ్ అయ్యేది కూడా మీరు జస్ట్ ఊహించవచ్చు. నేనే లేకపోయింటే ఇన్ని రకాల టైటిల్స్, రాజ్ తరుణ్కి ఎన్ని ఏళ్ళ జైలు శిక్ష పడుతుంది, రాజ్ తరుణ్ ఒక నీచుడు, రాజ్ తరుణ్ వాళ్ళతో ఎన్ని వేస్తుంటే ఒకడు వచ్చి సబర్ కరో జరా, సబర్ కరో దేకో అసలు విషయం చూడండి అని చెప్పి చూపించినప్పుడు ఇప్పుడు రాజ్ తరుణ్ మంచివాడు, సపోర్ట్ రాజ్ తరుణ్ అని చెప్పి వస్తున్నాయి మొత్తం. సపోర్ట్ రాజ్ తరుణ్. ఒకవేళ రేపు అంటే ఇది ఒకటి ఓన్లీ రిలేషన్షిప్ ఏమంటారు ఎక్స్ట్రా ఏదో అక్రమ సంబంధాలు ఏవో ఒకటి అనుకున్నంత వరకు ప్రాబ్లం లేదు శేఖర్ గారు. ఇది ఒక డ్రగ్స్ కేసుతో ముడిపడిన వ్యవహారం కూడా ఉంది కాబట్టి రేపు ఒకవేళ వాళ్ళు ఏదైనా కొట్టుకొని సచ్చినా కూడా వాళ్ళు ఇరుక్కున్నా పోతారు. కానీ మధ్యలో మీరు వచ్చి సపోర్ట్ చేస్తే రేపు ప్రూవ్ అయితే శేఖర్ భాష పరిస్థితి ఏంది, మీరు కూడా పోతారా? అదే కదా, విలన్లు కొట్టుకొని కమిడీని చంపేసినట్టు అన్నట్టు. దీని వెనక ఒక ప్రమాదకరమైన కేసు ఉంది. నేను అది ఫేస్ కూడా చేస్తున్నానమ్మా. వాళ్ళ థ్రెట్స్ వాళ్ళ ఇవన్నీ కూడాను రోజు రకరకాల బెదిరింపులు, రకరకాల వార్నింగ్లు, టీవీ ఛానల్ వార్నింగ్లు, మీద కేసులు పెడతాం, అది చేస్తాం. మీరు కూడా నేను కొంచెం అడుగుతున్నాను, నా డౌట్ రేపు జనాలకు కూడా క్లారిఫై చేయడానికి. మీకు రాజ్ తరుణ్ జస్ట్ మీరు అప్పుడప్పుడు ఇంటర్వ్యూ చేసినప్పుడు మీది లేదంటే మీరు కూడా దీంట్లో ఏమన్నా ఉన్నారా? అంటే ఇంత వ్యక్తిగతంగా తీసుకొని మాట్లాడుతున్నారు. అది మీకు క్లియర్గా ఫస్టే చెప్పా, నేను ఎందుకు ఇంత వ్యక్తిగతంగా చేసుకున్నాను చెప్పే కొన్ని నమ్మబుల్గా ఉండాలి కదా మాకు కూడా కొంచెం. మరి అంటే నేను చాలా మనస్ఫూర్తిగానే చెప్పాను, మీకు అలా అనిపించకపోతే దానికి నేను మీకు దానికి ప్రూఫ్ కూడా చెప్పి కొన్ని చెప్పలేదు అనుకో రాస్తాను. ఒక కీలకమైన పాయింట్ని కొంతవరకు మీరు సపోర్ట్ చేయడానికి 99% మీకు చెప్పుంటారు, ఫోన్లో మాట్లాడుకొని ఉంటారో మీకు ఏ విధంగా అన్ని ఇచ్చుంటారు. ఏదో ఒక 1% అయినా మీ దగ్గర దాచితే, ఆ దాచిన విషయం ఇదే అయితే ఏదైతే ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి వీళ్ళే ఆమెతో చేపించిన వ్యవహారమే కావచ్చు, దానికి సంబంధించి అది రూల్డ్ అవుట్. ఎందుకని నేను అంటానంటే అది కనుక ఉండుంటే మీకన్నా నాకన్నా చాలా తెలియని వాళ్ళు ఎస్ఓటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ పాటికి ఎప్పుడో వేసేసి ఉండేవారు రాజ్ తరుణ్. సో అది రూల్డ్ అవుట్. కానీ ఒకవేళ దాచుంటే జరగకుండా జాగ్రత్త పడతారు, ఈ అమ్మాయిని బలి చేయడానికి వీళ్ళు జాగ్రత్త పడరు. మీరు ఏంటమ్మా షారుఖ్ ఖాన్ కొడుకే దిక్కు లేకపోతే రాజ్ తరుణ్ అంటారు, కొన్నిటికి టైం రావాలంతే. అదే అంటున్నాను. మీరు అలా అనుకుంటే తప్పలేదు, కానీ బట్ సి ఆ అమ్మాయి దొరికిన వెంటనే ఫస్ట్ ఎంక్వైరీ చేసేది రాజ్ తరుణ్నే, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇంతైనా కూడా ఒకవేళ పట్టుకోలేదంటే దేర్ ఇస్ నథింగ్. సింపుల్ లాజిక్. కానీ మీరు ఈ క్వశ్చన్ అడగడం నాకు చాలా నచ్చింది, ఇప్పటిదాకా ఎవరు అడగల. దీనివల్ల అట్లీస్ట్ రాజ్ తరుణ్ నిర్దోషి ఈ విషయంలో, డ్రగ్స్ విషయంలో అని ఎటువంటి ఈ డౌట్లు ఉన్నా కూడా క్లియర్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చాలా స్ట్రిక్ట్గా ఉంది. అంత ఈజీ కాదమ్మా పోలీసుల మీద నిందలేయడం. ఎందుకంటే మొన్న చూశారు కదా, ఒక ప్రముఖ సెలబ్రిటీ తమ్ముడని కూడా చూడాలి లోపలేశారు కదా, తప్పించుకునే ఛాన్స్ లేదు, చాలా గట్టిగా ఉంది. అండ్ ఈ మామూలుగా ట్రాఫిక్ కానిస్టేబుల్ 100 రూపాయలు ఇచ్చే లేకపోతే చేసే అంత ఇది కాదు, అంత చిన్నది కూడా కాదు, చాలా పెద్దది. సార్ ఇప్పుడు మీ కేసు ఏదన్నా ఒక గట్టి పాయింట్ ఉంటే, ఇప్పుడు మీరు ఎంతైతే ఫైట్ చేస్తున్నారో సరే, ఆయన మీకు చెప్పిండా చేయిస్తున్నాడు ఇవన్నీ కూడా పక్కన పెడదాం. మీరు ఈరోజు రాజ్ తరుణ్ నిర్దోషి, రాజ్ తరుణ్ పాపము, రాజ్ తరుణ్ అమాయకుడు, రాజ్ తరుణ్ ఇరుక్కుపోయాడు, రాజ్ తరుణ్ పైన అక్రమ కేసులు ఇవన్నీ చెప్పారు. మీకు ఎందుకు అనిపించింది వీటన్నిటికంటే మించి రాజ్ తరుణ్ ఒక గౌతమ బుద్ధుడు, రాజ్ తరుణ్ ఒక అవన్నీ కూడా నేను చెప్తున్నా, నిజంగా చెప్తున్నా. ఒరే ఎవడరా ఇలాంటి అమ్మాయిని భరిస్తాడు ప్రపంచంలో? నీకు దండరా బాబు, నీ కాళ్ళకి కాదు సాష్టాంగ నమస్కారం చేయాలి. అంత టార్చర్ చేసిన అమ్మాయిని వేరేవాడు ఎవడన్నా కొడుతుంటే బాగా అయిందని అనుకోకుండా ఆపరాబాయ్ పాపం అమ్మాయిరా అనేంత సంస్కారం ఉన్న మనిషి ఆయన నీవు అంటే అమ్మని కూడా అంత దారుణంగా కెరియర్ పోతుందనా ఎందుకు దాచుకున్నాడు? భయం ఎందుకు ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు వాడు కొడుతున్నాడు, తప్పు వాడు చేస్తున్నాడు, బాగా అయింది అనుకోవచ్చుగా. ఒరే వద్దురా ఆపరాన అంటే, ఒరే నువ్వు మనిషివే, మహానుభావుడు, పురుషోత్తముడు, ఇంక కరెక్ట్ అవన్నీ నిజం చెప్తున్నా. అబద్ధమేది 1% అబద్ధం కూడా లేదు దీంట్లో. అంత గొప్ప సంస్కారవంతమైన మనిషిని
ఇంత నీచంగా తోలనాడి ఇంత నీచమైన కేసులు పెట్టి ఇంత పబ్లిసిటీలో ఇంత దారుణం చేసిన అమ్మాయి కరెక్ట్ కాదు. అతని ఇంట్లో ఉంటూ అతని కారు వాడుకుంటూ అతన్నే తన్ని బయటికి పంపించి ఏం కావాలి ఇప్పుడు మరి? మీరు సరే మీరు ఫైట్ చేస్తున్నారు, అసలు ఏంది నా ప్రాబ్లం అదే నేను చెప్తాను. నా ఆవిడ ఏం కోరుకుంటుంది, నేనేం కోరుకుంటున్నాను చెప్తాను మీకు. ఫస్ట్ అక్రమ సంబంధాలు ఎవడు పెట్టుకున్నా నాకు సంబంధం లేదు. అది మీ చావులు మీరు చావండి. అటు సైడ్ రాస్తరునైనా లేకపోతే ఇటు సైడ్ ఈవెనైనా లేకపోతే మాళవైనా ఎవరైనా సరే మీ అక్రమ సంబంధాల భాగవతాలతో నాకు సంబంధం లేదు. ఎవడెవరితో తిరిగాడని నా పాయింట్ కాదు. అక్రమ కేసులు పెట్టకండి. అతను అక్రమంగా తిరుగుతున్నాడు సార్ అని చెప్పి నువ్వు ఎట్ట కేసు పెడతావు? నువ్వే అక్రమంగా తిరుగుతూ. అదే అంటున్నాను, మీరు ఎవరితోనే ఏమైనా సావండి కానీ అక్రమ కేసులు పెట్టకండి అంటున్నాను. జస్ట్ బికాజ్ ఐఎమ్ ఏ లేడీ ఆ కార్డు యూజ్ చేసి నేను వెళ్ళి పెట్టేస్తా, తప్పు. అది నేను అనేది. కానీ అండ్ అలాగే డ్రగ్స్ తీసుకొని సావండి, మీరు సస్తారు, అంతేగాని డ్రగ్స్ అమ్మకండి. ఇప్పుడు ఒకవైపు డ్రగ్స్, రెండోది 2021లో అయినా ఇది ఏ కేసు, ఏం పేరు ఆయన పెసాయిసం, ఈ రెండు 23 అది 23 ఏప్రిల్ మొన్నే 1 year అవుతుంది. ఎవరి మీద? సాయి మీద ఈఎంఐ పెట్టిన కేసు 2023 ఏప్రిల్ 23లో మొన్న 23 ఏప్రిల్లో అక్కడ గుంటూరులో. ఈ రెండు కలిపి చూస్తుంటే ఎక్కడో అంటే మనం మరీ ఎట్లుందానంటే చెప్పనా, మీ పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ ఇప్పుడు చెప్తాను, ఎక్కడో తేడా కొంచెం కొడుతుంది శేఖర్. అట్లా కాదు, నేను ఒప్పుకుంటా ఆ అమ్మాయి సైకిక్ బిహేవియరా ఇంకోటో, కానీ వాళ్ళ ఇంట్లో ఇన్నేళ్ల నుంచి జరుగుతున్న తతంగాని రాస్తరుణ్ అనే వ్యక్తి భరిస్తున్నాడు. కానీ అని సరే డ్రగ్స్ విషయంలో పోలీసులు పట్టుకోలేదు కాబట్టి ఆయన అనుమానించలేదు కాబట్టి పోనీ ఆ ఒకటి కూడా పక్కన పెట్టినా కూడా ఇంకొక వ్యక్తిని ఇంటికి తెచ్చుకుంటుంది, ఆ వ్యక్తి మీద కేసు పెట్టింది, వేరే రిలేషన్స్ మెయింటైన్ చేస్తుందన్నా కూడా ఎందుకయ్యా కెరియర్. అందుకనే అంటున్నా నీలాంటి మహానుభావుడు లేడురా బాబు, నీకు దండారా బాబు. మరీ కొంచెం మరీ కాదమ్మా, అక్షర సత్యం, ఒట్టే చెప్తున్నా, ఇదే నిజం అస్సలు. అందుకే ఆ అమ్మాయి ఇంత వెంటబడుతుంది రాస్తారు కాదు, ఎందుకంటే ఆడు తప్ప ప్రపంచంలో నన్ను ఎవరు భరించలేరని తెలుసు అమ్మాయికి. కనీసం వీళ్ళ పేరెంట్స్ని తీసుకొచ్చు, వాళ్ళ పేరెంట్స్ని తీసుకొచ్చు, ఇగో నాతో ఉంటున్న అమ్మాయి ఒక నిమిషం అదే వాళ్ళ నాన్న అమ్మ వస్తే వాళ్ళ నాన్నని ఎలకొడక అని తిట్టి వాళ్ళ అమ్మ చేత అడ్డమైన పని, వాళ్ళకి భయం అమ్మాయి అంటే. అంటే ఇటు పేరెంట్స్కి వీళ్ళ పేరెంట్స్కి భయమే, వాళ్ళ పేరెంట్స్కి భయమే, ఎవడైనా భయపడాల్సిందే. సినిమాలో కూడా లేనంత క్యారెక్టర్ గురించి చెప్తున్నా. కరెక్ట్ ఎవడైనా భయపడాల్సిందే. శేఖర్ భాష వచ్చి ఫైట్ చేస్తాడు, శేఖర్ భాషను కూడా భయపడుతుంది, అందుకే కేసులు పెడుతుంది. ఏమైనా చేసి ఆపాలి, అదే ఆపి చూపిస్తా, అదే ఆవిడ లక్ష్యం. మీ మీద ఏం కేసులు పెడుతుంది చెప్పండి, ఏ టైప్ ఆఫ్ కేసులు పెడతాను? బెదిరిస్తుంది రోజు, ఆ టీవీలో ఈ టీవీలో, మేము అక్కడికి వెళ్ళి పెడతా ఇక్కడికి వెళ్ళి పెడతా. ఈ కేసు చివరిగా ఎక్కడ ఫుల్ స్టాప్ అవుతుంది చెప్పండి. మీరు ఫైట్ చేస్తున్నారు కాబట్టి అది మిమ్మల్ని అడిగాను. నేను చెప్తా, రాజ్ తరుణ్ పైన ఉన్న కేసు నాకు తెలిసి ఎఫ్ఐఆర్ దాటిపోయే ఛాన్సే లేదు, ఎందుకంటే మొత్తం ఫాల్స్ ఫ్యాక్ట్స్. ఓకే, ఆ పెట్టిన సెక్షన్లు తప్పు. అక్కడ ఆ అమ్మాయి లెక్క ప్రకారం పెళ్ళయింది అంటే 493 పెట్టడానికి కాదు, పెళ్ళయింది అంటే డైవర్స్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్ప ఈ 493 పెట్టాలంటే సహజీవనంలో ఉన్నాను నేను, వాడు పెళ్లి చేసుకుంటాను ప్రామిస్ చేశాడు కానీ అది పెట్టాలి, అది పెట్టాల. అలాగే అబార్షన్ చేయడానికి బయట చెప్పుకుంటుంది కానీ అబార్షన్ సెక్షన్ పెట్టాల. ఇంక ఏ రకంగా కేసు ముందుకెళ్తుందని. బట్ మీడియా ఇవన్నీ విశ్లేషణలు 10 భయపడిపోయి మనవాడు 10,000 పడుతుందా నాకు వామో అని చెప్పి వెళ్ళిపోయి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని మాత్రం వద్దాం అని చెప్పి అక్కడ వెళ్ళిపోయినట్టున్నాడు. ఎప్పుడు మీడియా ముందుకు రాబోతాడు? 2-3 రోజుల్లో మోస్ట్ లైక్లీ. అంటే అప్లై చేశారు, ఇప్పుడు వస్తుందో చూడాలి, కోర్టు సెలవులు అవి ఉంటాయి కదా. అన్ని ఫేక్ కేసులు అయినప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తారు? అసలు నేను చెప్తున్నా కదా, అదేంటున్నా హ్యాపీగా వచ్చేసి దీనికి ఎఫ్ఐఆర్ కూడా రేపు ఎల్లుండి కొట్టిపడేస్తారు. మొత్తానికి మీరు చేయి పట్టుకొని వేలు పట్టుకొని నడిపించుకొని తీసుకొస్తారని నేను అనుకుంటున్నా. ఈయనే కదమ్మా, ఎక్కడైనా సరే తప్పుడు కేసులు పెడితే ఇదే చేస్తాను నేను, అంతే. తప్పుడు కేసులు, మీరు అక్రమ సంబంధాలు పెట్టుకొని మీ సావు నాకు అవసరం లేదు, కానీ అక్రమ కేసులు పెట్టేనే నేను వస్తా. 2 చేతులు కలిస్తే సప్పట్లు అంటారు, కాదు వచ్చిందా? వస్తుంది. అది ఏదైనా నీకు సపోర్ట్ ఉంటేనే వస్తుంది. కాకపోతే ఇది కొట్టదు నన్ను, నేనే కొడతా. ఇది లావణ్య, ఇది రాజ్ తరుణ్, అదే మీలో ఆవహించండు కానీ అందులో మెత్తటి మనిషి ఏం చేయలేడు. అదే అంటున్నా, మీలో ఆవహించిండు. లేదు నిజమే, నిజం. మీరు గమనించండి, రాజ్ తరుణ్ ఏమైనా కేసు పెట్టి అసలు మీ ఫస్ట్ మీ ఫోన్ కాల్ ఏదో ఒకటి తీస్తే మీరు రోజు ఎన్ని గంటలు మాట్లాడుకుంటారు అనేది బయటపడుతుంది కదా. అయ్యో మీకు చెప్తున్నా, నేను మీడియా వాళ్ళతో మాట్లాడడానికి సరిపోతాను. నా ఫోన్ దడ ఇప్పుడు కూడా మీరు మాట్లాడుతుంది ఏం వస్తున్నాయో తెలుసా, వస్తూనే ఉంటాయి. ఆ తర్వాత చెప్పనా, మీడియాకు వ్యూవర్షిప్ అవసరం అండి. ఇట్లాంటి నిజంగా నన్ను అనొచ్చు చూస్తున్న వాళ్ళు మీరు ఎందుకు చేసిర్రు అంటే, అందుకే నేను పాత టాపిక్ తీయలే, నేను ఫోన్ కాల్స్ వినిపిస్తలేను. అన్ని చోట్ల భాగవతం జరిగింది కాబట్టి నాకు నన్ను కొంతమంది అడిగారు క్వశ్చన్స్, కొన్ని అడిగారు. ఆ క్వశ్చన్స్ ఏంటి, దీనికి ఒక ఫుల్ స్టాప్ ఏంటి అనే దాని మీద తప్ప చాలా వరకు మీడియా కూడా ఎగ్జైట్మెంట్ అండి. ఒక మంచి సబ్జెక్టు చూస్తే ఎవడు చూడడు.
దీని మీద ఏమవుతుంది, మీరు ఏడ కూర్చున్నా కూడా కొన్ని ఛానల్లో మీరు లేచిపోతుంటే లేదు లేదమ్మా, ఒక పాయింట్ ఏంటంటే దీనివల్ల అనవసరమైన డిస్కషన్స్ ఏం జరగట్లా, ఎడ్యుకేట్ అవుతున్నారు జనాలు. మీరు గమనిస్తే నా డిస్కషన్స్లో నేను ఏదో ఊరికే మన డిస్కషన్లో పెట్టినట్టు రే నువ్వు అలా బయటికి రావాలి. నాకు ఎందుకంటే దీంతో డ్రగ్స్ చుట్టూ తిరుగుతున్నా, అదొకటే కాదమ్మా, అదొకటే కాదమ్మా, నేను దీని ద్వారా ఎడ్యుకేట్ చేయాలి, అది కూడా కాదు అసలు. ఇది కాదమ్మా సమస్య. ఏంటంటే జనాలు, అబ్బాయిలు ఎస్పెషల్లీ తెలుసుకోవాల్సిన ఈ సెక్షన్లు ఏంటి, ఎలాంటివి ఉన్నాయి, ఎలాంటి వాటితో మీరు ఇబ్బంది పడతారు ఫ్యూచర్లో, ఇలాంటి అమ్మాయిలతో ఎలా జాగ్రత్తగా ఉండాలి అనే ఒక ఎడ్యుకేషను, సెక్షన్స్. మనం దేని గురించి రేపు పోరాడాల్సి వస్తుంది అబ్బాయిలుగా, మన రైట్స్ని మనం రక్షించుకోవడానికి. అమ్మాయిలకి అగెనెస్ట్ కాదమ్మా నేను, అమ్మాయిలకి ఏదైనా జరిగితే ఖచ్చితంగా నేను కూడా వస్తాను. కానీ నాట్ 1% ఉంటారు కొంతమంది ఇట్లాంటి వాళ్ళు. వీళ్ళ వల్ల అమాయకులైన అబ్బాయిలు బలైపోతుంటారు. అలాంటి వాళ్ళని రక్షించుకోవడం కోసం మనం సమూలంగా చట్టంలో మార్పులు తీసుకురావాలి. ఒక్కరు వచ్చి కూడా నోరిప్పట్లేరు ఎందుకు? ఇండస్ట్రీ నుంచి ఒక్కరు కూడా నోరిప్పట్లేరు. మీరు అనుకుంటున్నారు అంటే నోరిప్పడం అంటే ఈరోజు బయటకు వస్తేనే ఒక సమాజానికి కూడా తెలుస్తుంది, ఓహో ఇండస్ట్రీ తనకు సపోర్ట్గా ఉంది, ఇండస్ట్రీలో ఈ కల్చర్ ఒకటి జరుగుతుంది కాబట్టి లేదు ఇతన్ని మనం రక్షించుకోవాలనే నేపథ్యము ఏదో ఒకటి మనకు కనిపిస్తలేదే. ఒక్క శేఖర్ భాష బయటకు వచ్చే గొంతు చించుకుంటున్నారు. ఒక్క శేఖర్ బయటికి రావడం కాదు, ఒక్క శేఖర్ని బయటికి తీసుకొచ్చారు, మీరే తీసుకొచ్చారు. లేదు మీరే బయటకు వచ్చారు, సమస్య లేదండి. మీరు అబద్ధం చెప్తారు, ఎవరు ఫోన్ చేశారు అదే ఇప్పుడు నేను వేరే ఛానల్, నేను అదే చెప్తున్నా. నేను ఎందుకు చేశానంటే నాకు పాత బూతులు ఇప్పుడు అదే అంటున్నా, ఎవరెవరికి వాళ్ళ రీజన్స్ ఉన్నాయి, కానీ వాళ్ళే ఫోన్లు చేస్తున్నారు నాకు. ఫస్ట్ మీకు ఎవరు ఫోన్ చేశారు? ఏ మీడియా ఫోన్ చేశారు? మనం టీవీ వాళ్ళు ఫస్ట్ ఫోన్ చేశారు. ఎందుకు చేశారు మీకు? ఎందుకంటే నేను అనుభవించిన బాధ ఫస్ట్ మనం టీవీలోనే చెప్పుకున్నాను. వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళు పాపం నాకు అంత ఇది ఇచ్చిన తర్వాత వాళ్ళు పిలిచినప్పుడు నేను వెళ్ళాలి. మీరే కూర్చున్నారు, గంటలు కూర్చొని లైవ్లో కూర్చున్నారు, చూసానులే. కానీ కొంచెం శృతి తప్పి కూడా మీరు మాట్లాడినట్టున్నారు కదా, కొంచెం బాగా. దేంట్లో ఈవిడతోటే వీడియోలలో బాగా అంటే ఆమెది పట్టుకునే మాట్లాడుతున్నారంట, కానీ కొంచెం పరిధులు దాటి కూడా శేఖర్ భాష. అది ఏమన్నా మీరు అండర్లైన్ చేసి చెప్తే నేను దానికి క్లారిటీ ఇస్తాను. చెప్పడం బాగోదు. కానీ సో ఏం చేస్తారు ఎంతకాలం ఇది? ఒక వారం రోజుల, నెల రోజుల, ఫైనల్గా ఏంది ఇప్పుడు? విల్లా చుట్టూ ఒకటి ఒక పాయింట్ విల్లా చుట్టూ తిరుగుతుంది. నాకు అంత ఓపిక లేదమ్మా. మిమ్మల్ని జైల్లో పెడతా నాకు అదే నేను దేనికైనా రెడీ అమ్మా. నేనేమి ఈ డ్రగ్స్ అమ్మో లేకపోతే దేనికోసం పోవట్లేదు, నేను పోరాడిపోయానని ఒక తృప్తి కూడా ఉంటుంది. మీకు టెస్ట్ చేస్తారేమో. అయ్యో ఐఎమ్ రెడీ. ఆల్కహాల్ కూడా టెస్ట్ చేసుకుని నాకు ఏ ప్రాబ్లం లేదు. ఆల్కహాల్ అయినా టెస్ట్ చేసుకుని నాకు ప్రాబ్లం లేదు. మీరు ఆల్కహాల్ కూడా తీసుకోరా? నెవర్. పార్టీలు పబ్బులు సిరాక్ నాకు. ఫస్ట్ మీకు కూడా హెయిర్ అండ్ గోర్లు మీకు కూడా టెస్ట్ చేయాలి. రెడీ, ఎప్పుడైనా రెడీ, ఎనీ టైం రెడీ. ఇప్పుడు నేను ఇక్కడే కూర్చుంటే మీరు పిలిపించినా రెడీ. సో ఇంకా ఓకే, అన్ని ఛానళ్ళు అన్నీ మాట్లాడి చివరిగా ఒక ప్రశ్న. ఆమెని ఆ ఇంటి నుంచి పంపిస్తారా? కోర్టు పంపిస్తుందా? పోలీసు వాళ్ళు పంపిస్తారా? దీనికి చివరిగా ఒక సినిమాకు ఒక ఎండ్ ఉంటుంది. తర్వాత నేను మీ పాత్ర ఎంతవరకు? ఇంకా అదే నేను దీంతో పాటు రాజ్ తరుణ్ అయితే పాపం తన కష్టార్జితంతో సంపాదించుకున్న డబ్బుతో కట్టుకున్న ఇల్లు, సరే ఆ అమ్మాయితో ఉందాం అనుకున్న కలలు కన్నాడు. కానీ ఆ అమ్మాయే ఇలాంటి అదరగండం చేసి ఇలా వేరే వాళ్ళతో మూవ్ ఆన్ అయిపోయి తను చెరుపుకుంది. వాళ్ళతో భరించలేము అని వీడికి అర్థమైన తర్వాత నన్ను భరించేవాడు వీడు ఒక్కడే కాబట్టి వీడే కావాలని చెప్పి బలవంతంగా, బట్ అది పొదగని రిలేషన్. సో ఇలాంటప్పుడు పాపం ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి, రేపు ఇంత ఇదైపోయిన తర్వాత ఈ అమ్మాయికి ఆధారం ఏంటి అని అందరికీ కొంచెం ఒక చిన్న కన్సర్న్ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు రాజ్ తరుణ్ ఎంతో కొంత ఇవ్వాలి అని మాట్లాడేవాళ్ళు కొంతమంది లేకపోలేరు. కానీ నేను ఇలా కన్సర్న్ చూపించే వాళ్ళందరూ కూడా, వీళ్ళందరినీ నేను కోరేది ఒకటే, ఆ అమ్మాయి చదువుకుంది, చక్కగా కాళ్ళు చేతులు అవకాశాలు వచ్చినప్పుడు నువ్వేం చేయొద్దు అని చెప్పాల్సినంత అవసరం ఏమొచ్చింది? అమ్మా నేను నిజం చెప్తానమ్మా, ఆ అమ్మాయికి ఆ అమ్మాయి పాత మీరు వీడియోలు చూస్తే హీరోయిన్ ఫేసే ఒకప్పుడు. కానీ అమ్మాయి ఈ వీటికి అలవాటు పడి, నేను విన్నది అంటే చాలా క్లోజ్ సర్కిల్స్లో విన్న మాట ఏంటంటే, ఈ డ్రగ్స్కి అలవాటు పడి సరైన టైంకి వెళ్ళక, డిసిప్లిన్ లేక డేట్స్ ఇస్తే వాళ్ళు ప్రొడ్యూసర్లు ఎంబడబడి అమ్మ ఏంటమ్మా రావట్లేదు అంటే, ఈ అమ్మాయి ఎక్కడో ఉండి పడుకొని వెళ్లకుండా ఇట్లా చేసుకుని ఆ అమ్మాయి చేతులు ఆ అమ్మాయి చేసుకొని చేయదు, పని చేయడం ఇష్టం లేదు, ఎప్పుడో నష ఉండాలి ఉంటుంది అని చెప్పి వెంటనే కంప్లీట్ చేయండి, నేను కంప్లీట్ చేయకపోతే మళ్ళీ అని చాలా క్లోజ్ సోర్సెస్ ద్వారా మనకు తెలియొచ్చింది. అయితే ఈ అమ్మాయి నిజంగానే ట్రై చేస్తుంటే మంచి హీరోయిన్ అయి ఉండేది అని కూడా ఆ చెప్పిన వాళ్ళు చెప్పారు. కానీ ఆ అమ్మాయి చేతులారా ఇలా వీటికి బానిస ఎక్కడికి పోకుండా, టైంకి వెళ్లకుండా, డిసిప్లిన్ లేకుండా ఇలా చేసుకుంది. ఇప్పటికైనా సరే
ఆ అమ్మాయికి ఏదో ఒక ఆధారం కల్పించండి అనే వాళ్ళు అమ్మాయికి ఏదైనా మంచి ఉద్యోగం చూపించండి. ఏదన్నా ఎప్పుడు కూడా మనం నా కూతురు ఉందమ్మా, నా కూతురికి నేను ఒకటే మోటివేట్ చేస్తాను, ఎవరి దగ్గర కూడా చేయి చాచకూడదు. రేపు నీ మొగుడి దగ్గర అయినా సరే పెళ్లి చేసుకుంటే పిన్నీస్ కోసమైనా సరే వాడిని అడగద్దు, అంత ఆత్మగౌరవంగా బతుకు అని చెప్పి పెంచుతాను నా కూతుర్ని. నా కూతురే ఉంది, కొడుకులేడు, ఇలాగే పెంచుతాను నేను. అడగద్దు, నేను ఇచ్చేది నేను ఇస్తా, అయినా కూడా నీ కాళ్ళ మీద నువ్వు సంపాదించుకో, అదే నీకు గర్వం. ఇలా పెంచాలి మనం ఆడపిల్లలు, అంతేగాని వాడి దగ్గర వీడి దగ్గర భరణాలు తీసుకో ఆభరణాలు తీసుకో కాదు. మీరు ఎవరైతే సానుభూతి చూపిస్తున్నారో మీరు ఎవరైనా సరే ఆఫర్ చేయండి అమ్మాయికి, అమ్మ నేను ఒక ఉద్యోగం ఇస్తా, లేదు మా బిజినెస్లో పార్ట్నర్ అవ్వు, ఇలా ఆఫర్ చేయండి. మీకు నిజంగా ఇది ఉంటే ఎంతసేపు వాడివ్వాలి వాడి దగ్గర